నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలో ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రిలో చిన్నపిల్లల కంటి వైద్య భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక సలహాదారుడు చాకండి కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ, చిన్నపిల్లల కంటి వైద్య భవనాన్ని ప్రారంభించడం ద్వారా చిన్నపిల్లలకు వైద్యం మరింత చేరువవుతుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ సంక్రాంతి గురించి మాట్లాడుతూ, సుమారు సంవత్సరానికి కనీసం 1,00,000 వైద్య పరీక్షలు చేసి పిల్లలకు ఉన్న కంటి సమస్యలకు వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ సంఘసేవకి ప్రఖ్యాతి వహించినటువంటి కిరణ్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో కేవలం పిల్లలకి దృష్టి సంబంధమైనటువంటి రుగ్మతలు వస్తే నివారించడం కోసం చాలా విశాలంగా అన్ని వసతులతోటి ఏర్పాటు చేసిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాగలగడం నా అదృష్ట విశేషం. మన దేశంలో ప్రత్యేకించి పిల్లలకి చిన్నతనంలో వచ్చే నేత్ర సంబంధమైన రుగ్మతలు ఏమాత్రమైన ఆలస్యం చేసినా, ఆ విషయంలో తగిన జాగ్రత్త ప్రదర్శించకపోయినా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదైనా సరిగ్గా కనపట్టలేదు అన్నప్పుడు ఇవాళ కంటి వైద్యం చాలా ఖరీదు అన్న ఉద్దేశ్యంతో పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెనకాడవలసిన అవసరం లేకుండా అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆ పిల్లల యొక్క దృష్టిని కాపాడాలన్న పవిత్రమైన ఉద్దేశ్యంతో ఇవాళ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంత గొప్ప భవనాన్ని నిర్మాణం చేసి పిల్లల యొక్క క్షేమం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ అన్నం వండి పెట్టగలదు, కానీ ఆకలి వేస్తే తినడం మన వంతు. ఆయన ఉచితంగా పిల్లలకి అంత గొప్ప వైద్యం అందించాలని తాపత్రయపడి అంత భవనాన్ని నిర్మాణం చేసి సమర్థులైన వైద్యులు దాని కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా దాని ప్రాధాన్యత అవసరం తెలుసుకుని ఒక్కసారి పిల్లల్ని ఓ ఏడాదికో 2 ఏళ్లకోసారి పరీక్ష చేయిస్తుంటే ముందే కంటి సంబంధమైన రుగ్మత ఏదైనా ఉంటే నివారించుకుని పిల్లల భవిష్యత్తు వృద్ధిలోకి వచ్చేటట్టుగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఆయన లక్ష్యం నెరవేరుతుంది. దానివల్ల ఆయన ఎంతో సంతోషించడానికి కారణమవుతుంది. మీరు సమాజానికి చెవులు కళ్ళు వంటి వారు కాబట్టి ఈ సందేశం అందరికీ అందడం ద్వారా పిల్లల యొక్క నేత్ర సంబంధమైన ఆరోగ్య పరిరక్షణలో మీరు కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం అండి. 35 సంవత్సరాలుగా అనుకుంటున్నది ఈరోజు నెరవేరింది. చిన్నపిల్లలకి ప్రత్యేకంగా కంటి వైద్యం అందించాలని మా తాపత్రయం. ఇన్ని సంవత్సరాలు కూడా పెద్దవాళ్ళకి చేసాం, కానీ చిన్నపిల్లలకి ఎక్కువ చేయలేకపోయాం అన్నమాట. సమాజంలో ఎంతోమంది పిల్లలు ఉంటారు, మూలమూలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా వెతికి ఎక్కడెక్కడున్నారో చూసి, వాళ్ళు రాకపోయినా మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి కంటి శిబిరాలను నిర్వహించి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరికైతే కంటి సమస్యలు అవసరం ఉంటాయో వాళ్ళకి సహాయం చేయాలని మా కోరిక. ఈ సంవత్సరం కనీసం 1,00,000 మంది పిల్లల్ని చూడాలని మా ప్లాను. ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా కనీసం 2-3 సంవత్సరాలు అలాగ చేస్తే చిన్నపిల్లల వైద్యంలో మనం ముందుంటాము. చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనం చాలా సమస్యలు నివారిస్తే పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్యలు అవ్వవు. కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేము. అందుకని ఇది అందరూ గుర్తుంచుకొని, ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా మీ మీడియా ద్వారా, తర్వాత పేషెంట్స్కి, పిల్లలకి, టీచర్లకి అందరికీ కూడా ఈ సమాచారం వెళ్ళాలి. పిల్లలందరికీ ప్రత్యేకంగా దృష్టి పరీక్ష చేయించాలని మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి వచ్చి చూపించుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదు. కాకినాడలోని ఈ సౌకర్యం అందరికీ ఉందని అందరూ గ్రహించుకుంటారని నేను ఆశిస్తున్నాను. నాకు అవకాశం మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఫ్రీ అనండి.